హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో మీరు పోగొట్టుకున్న లేదా మిస్ అయిన ఓటర్ ఐడి తాలూకు మీకు ఎలాంటి డీటెయిల్స్ తెలియకున్నా కానీ మీ ఎపిక్ నంబర్ ని తెలుసుకొని ఆన్లైన్ లో ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ విండో ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ చివరన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఓటర్ ఐడిని 3 విధాలుగా సెర్చ్ చేయవచ్చు. ఒకటి ఓటర్ ఐడి నంబర్ ద్వారా, 2 సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా, 3 సెర్చ్ బై మొబైల్ నంబర్ ద్వారా. ఇందులో 3 విధాలుగా నేను సెర్చ్ చేసి చూపిస్తాను. సో మొదటగా సెర్చ్ బై ఓటర్ ఐడి. ఇక్కడ ఒకవేళ మీ ఓటర్ ఐడి నంబర్ ఉంటే పైన మీ రీజనల్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన స్టేట్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కింద మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఇక్కడ మీ ఓటర్ ఐడి నంబర్ లేకుంటే దీన్ని స్కిప్ చేసి థర్డ్ ఆప్షన్ కి వెళ్ళండి. ఇక్కడ ఒకవేళ మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ లింక్ ఉన్నట్లయితే పైన స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన మీ నేటివ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద సెర్చ్ చేస్తే ఇందులో మీ మొబైల్ నంబర్ తో అప్లై చేసిన ఓటర్ లిస్ట్ కింద వచ్చేస్తుంది. ఇందులో మీ నేమ్ టాలీ చేసుకొని పక్కన ఉన్న ఎపిక్ నంబర్ ని నోట్ చేసుకొని ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ కూడా లింక్ లేకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో సేమ్ పైన మీ స్టేట్ పక్కన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి నేమ్ కాలంలో మీరు పోగొట్టుకున్న ఓటర్ ఐడిలో ఉన్న పేరు మీకు తెలిసినంతగా టైప్ చేయండి. అలాగే పక్కన మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ కూడా తెలిసినంతగా ఎంటర్ చేయండి. తర్వాత కింద బర్త్ డీటెయిల్స్ లో మీ ఓల్డ్ ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లేదా పక్కన ఏజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ జెండర్ ని సెలెక్ట్ చేసి కింద మీ డిస్ట్రిక్ట్ అండ్ పక్కన మీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు మీరు కింద చూడొచ్చు, ఇలా కూడా మీ ఓటర్ ఐడి నంబర్ ని సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెర్చ్ చేసిన ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో సపరేట్ గా వీడియో చేశాను. లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.